అట్లాగా మనం దేవుని ముందు కూర్చొని నాకు మాటలు కూడా రావట్లేదు దేవా, నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్నారు ప్రభువా, అయ్యో ప్రజలు ఇలా అయిపోతున్నారు ప్రభువా అని దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఏడుస్తా కూర్చున్నప్పుడు అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు. నీకోసం నువ్వు, నా కోసం నేను ఏడవటం కాదు, నీకోసం నువ్వు, నా కోసం నేను, మన బాధల కోసం మనం ఏడవటం కాదు. అది అల్లాడిపోతున్న ఆత్మల కోసం, ఆక్రందిస్తున్న ఆత్మల కోసం, అగ్నిగుండానికి పరిగెత్తుతున్న ఆత్మల కోసం, ఈరోజు పట్టెడు అన్నం కోసం అంత పోరాటం జరుగుతుందంటే రేపు అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండంలో పడితే వాళ్ళ గతి ఏమిటి? ధనవంతుడు లేదు, భేదవాడు లేదు, మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా. పట్టెడు అన్నం కోసం, ఆ బురదలో పడ్డ అన్నం కోసం ఎంత కొట్టుకుంటున్నారు. ఇంతకంటే భయంకరమైంది కదా అగ్నిగుండం. దానిలో పడితే వాళ్ళ గతి ఏంటి?